థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. గుర్తింపు అనేది ఒకరి క్రింద ప్రాకులాడితే వచ్చేది కాదు, నువ్వు ఎంత కష్టపడ్డావు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం. చూపుడు వేలున్నది ఎదుటివారి లోపాలను చూపడానికి కాదు, వారి కష్టాల సమయంలో కన్నీరు తుడవడానికి. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి. పై మెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు విడవాలి. నీకు కన్నీరు వస్తే అది బాధ, అదే కన్నీరు ఎదుటివారికి వస్తే జాలి, అదే కన్నీరు పగవాడికి వస్తే ఆనందం. రాలే రెండు కన్నీటి చుక్కలకి ఎన్నో తేడాలు ఉంటాయి. ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు మరో పెద్ద అబద్ధం చెప్పవలసి రావచ్చు. ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. అందం అనేది మన లోపల ఉంటుంది. అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది, కానీ బయట కనిపించదు. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. బంధువులు మరియు స్నేహితుల రక్తంతో తడిసిన సంపదను ఆస్వాదించడం కంటే బిచ్చగాడి ఆహారం తినడం మంచిది. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి అని అందరూ అంటుంటారు, కానీ నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు, భరించడం అలవాటవుతుంది అంతే. మనము నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒక దాని వల్ల పొలం నాశనం అయితే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. మీకు ఒకరి నమ్మకంతో అవసరం లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే ఇస్తుంది. ఎదిగేవాడికి ప్రతి నిత్యం రగిలే గుణం ఉండాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏమిటంటే మనం కొంచెం కూడా నవ్వని రోజులే. ఎన్ని బాధలున్నా నవ్వుతూ బ్రతకండి. ఆస్తులు ఉన్నవారి కంటే ఆరోగ్యం ఉన్నవారే అధిక సంపన్నులు. సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం కావాలంటే పర్యావరణాన్ని రక్షించాలి. పరిసరాలను పచ్చని మొక్కలతో నింపాలి. మనం ఏ పని చేసినా సర్వశక్తులను మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పని సక్రమంగా చేయగలం. విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది, కానీ అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నీవు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా ఉపయోగించండి, ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించలేనిది. ధనార్జనలోనైనా, భగవదారాధనలోనైనా, మరే ఇతర కార్యంలోనైనా ఏకాగ్రతా శక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది. నిజానికి నగ్నత్వం ఉంటుంది, అబద్ధానికి అందం ఉంటుంది, నమ్మకానికి మాత్రం నీతి నిజాయితీల కవచం ఉంటుంది. సరిగ్గా గమనించి చూడాలి. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. మగాడి ప్రేమ భార్య అలంకరణలో తెలుస్తుంది, ఆడదాని ప్రేమ భర్త ఆనందంలో తెలుస్తుంది.